తెలియజేస్తూ సార్ 2 ముక్కలు నాకు తెలుసు మీ గొంతు సహకరించట్లేదని బట్ స్టిల్ 2 ముక్కలు మా కోసం. మొట్టమొదటిసారిగా ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, ముఖ్యంగా మా యొక్క మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారికి, తమన్ గారికి, మా CEO గోపి గారికి అందరికి కూడా స్వాగతం. మాట్లాడడానికి చాలా ఉన్నాయి చెప్పాలంటే, కాకపోతే ముందొచ్చిన వాళ్ళు దే స్టీల్ ద షో అన్నట్టు ఇప్పుడు నేను మాట్లాడేస్తే మళ్ళీ మా మేనేజింగ్ ట్రస్టీ మేడం గారికి మాట్లాడడానికి పాయింట్స్ దొరకవు అన్నమాట. కాకపోతే ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి స్మారకార్థం 1997లో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ని మన విజనరీ లీడర్, మన ప్రియతమ నాయకుడు, అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ CBN 4 మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి విజన్తో ఇది స్థాపించబడింది. ఏ ఆశయాల కోసం ఎన్టీఆర్ గారు పాటుపడ్డారో, ఏ విధంగా ఆయన మహిళలకు ఆస్తిలో సమాన భాగం ఇచ్చారో, ఏ విధంగా ఆయన రెవెన్యూ చట్టాల్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి అందరు కూడా అన్ని రెగ్యులరైజ్ చేశారో, సమాజం కోసం, సోషల్ జస్టిస్ కోసం ఏ విధంగా ఆయన పాటుపడ్డారో అవన్నీ కూడా చంద్రబాబు గారు ముందుకు తీసుకువెళ్తూ ఈ ట్రస్ట్ని స్థాపించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మన యొక్క ప్రియతమ మేనేజింగ్ ట్రస్టీ మేడం శ్రీమతి నారా భువనేశ్వరి గారు దీన్ని చాలా సమర్థవంతంగా అన్ని వేళలా మేము సైతం మీతోనే అన్న నినాదంతో ప్రభుత్వం కంటే కూడా ముందు కొన్ని చోట్ల ఈ సంస్థని వాలంటీర్లని ముందు పెట్టి పనిచేయించారు. ముఖ్యంగా మీరు చూస్తే ఈ విద్య కానీ రంగాలలో దెన్ కోవిడ్ టైంలో మీరు చాలామంది ఎన్ని రకాలుగా బాధపడ్డాలో మనకు తెలుసు, మేము చూసాం. అది ఆ సమయంలో తను పర్సనల్గా ఉండి ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు మనం పెట్టించి మందులు ఇప్పించి రకరకాల యాక్టివిటీస్లో ఆవిడ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. సో నాకు తెలుసు మీరు నాకంటే కూడా ఎక్కువగా మేడంని వినటానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ.